Hello guys, good morning from Leh Ladakh, Shanti Stupa. Egadade? Second highest motorable pass in the world. Morning motivation. నాకు అంతే వచ్చు లిరిక్స్ నెక్స్ట్ టైం రావు. విత్ ఇన్ మినిట్స్ లో మొత్తం మారిపోయింది. యూ గాట్ హెడ్ ఎక్స్, యూ హ్యాడ్ టు వామిట్, సో దట్స్ వై దే ఆర్ రషింగ్. ఫింగర్స్ ఏవో పని చేయాలి, లోపల బ్లడ్ సర్క్యులేషన్ లేదు, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. మడిచి బ్యాగ్ లో పెట్టుకొని పోవాలి లదాఖ్ ట్రిప్ అయిపోయేంత వరకు. సాంజూన్ స్పెషాలిటీ ఏంటంటే అన్న బ్రో బయట పడలామా? ఇక్కడ ఒక మంచి ఇసుక తుఫాన్ వచ్చిందంటే చేసేది లంగా పని మళ్ళా పోజు అంటే వీరుడు వినోదు. బైకర్స్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హుండర్ శాండ్ డ్యూన్స్. आने वाले में यही बोला सेकंड लाइन चल रही है बिकॉज 30 ऑक्सीजन इज लाइक देन टिल सच एवरीवन हैव टू डू दिस. ఖచ్చితంగా లైఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన రోజు నియర్ డెత్ మా కోరైడర్ కి. ఈసీజీ మీటర్ లో ఫ్లాట్ లైన్ వస్తుంది కదా, ఇంకో 5 కిలోమీటర్స్ వరకు హాస్పిటల్ లేకపోతే నువ్వేం చేస్తావు, ఇడికి బతుకుతాడు ఇడు అని రాయి ఎక్కింది, బ్రేక్ కొట్టినాడు, స్కిడ్ అయింది రాయి మీద. ఐఎమ్ క్వశ్చనింగ్ మై ఛాయిసెస్. నెక్స్ట్ 3-4 days మా స్టే క్లోజ్ టు 14,000 feet. వీళ్ళకి ఆక్సిజన్ సప్లై కూడా అవసరం లేదు, కట్ చేసేమన్నాడంట. గుడ్ నైట్ ఫ్రమ్ నుబ్రా వ్యాలీ. మార్నింగ్ రొటీన్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే లదాఖ్. What a landscape. Ladakh is all about landscapes. ఫ్లైట్ లే నుంచి ఇప్పుడే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టుంది. So time is around 7:30 a.m. in the morning and we have our bikes ready. I think servicing అయిపోయింది బైక్స్ కి. మన బ్యాకప్ వెహికల్ మెకానిక్ బై మొత్తం అన్నిటిని చెక్ చేసి మొత్తం ఇదిగో మెకానిక్ బై. ఈరోజు ప్లాన్ ఇస్ నాట్ 6-7-8, ఇట్స్ 7-8-9. వేకప్ at 7 a.m, బ్రేక్ఫాస్ట్ at 8 a.m అండ్ డిపార్ట్ at 9 a.m. ఈరోజు మనం లే నుంచి బయలుదేరి డెస్టినేషన్ నూబ్రా వ్యాలీ రీచ్ అవుతాం ఈవినింగ్కి. మధ్యలో కొన్ని ప్లేసెస్ స్టాప్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ లే నుంచి స్టార్ట్ అయ్యి శాంతి స్తూప ఉంది, అక్కడ కనిపిస్తుంది శాంతి స్తూప. ఎక్కడదే ఎక్కడ శాంతి స్తూప. సో ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసినాక శాంతి స్తూప విజిట్ చేసి అది అయిపోయిన తర్వాత ఖార్దుంగ్లా, సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్, సిచ్యువేటెడ్ అట్ 17,000+ feet అబౌవ్ ద సీ లెవెల్. అలారం ఒకటి. ఖార్దుంగ్లాకి ఫస్ట్ 2 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయన్నమాట, సౌత్ పులి, నార్త్ పులి అని చెప్పి. సో ఫస్ట్ లే నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము ఫస్ట్ సౌత్ పులికి పోతాం. సౌత్ పులి నుంచి ఖార్దుంగ్లా చూసుకొని ఖార్దుంగ్లా నుంచి, అంటే ఖార్దుంగ్లా హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కాబట్టి ఎక్కువసేపు ఉండకూడదు, అక్కడ 10 minutes రూల్ ఉంది. సో నో వన్ షుడ్ స్టే మోర్ దాన్ 10 minutes బికాస్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ బాగా కొడుతుంది, ఇట్ కిక్స్ ఇన్. సో కాబట్టి ఆఫ్టర్ స్పెండింగ్ ఆ టైమ్ అట్ ఖార్దుంగ్లా ప్లాస్ ఫర్ like 10 minutes ఫర్ టేకింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్, దెన్ వీ హ్యావ్ టు డిసెండ్ టు నార్త్ పులు. ఖార్దుంగ్లా నుంచి నార్త్ పులికి డిసెండ్ అవుతాం. నార్త్ పులిలో టీ బ్రేక్, తర్వాత లంచ్కి ఇంకో పాయింట్ ఉంది, ఆ ప్లేస్ కరెక్ట్ ఐడియా లేదు. తర్వాత లంచ్ చేసిన తర్వాత బిస్కెట్ మానెస్ట్రీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాప్ నూబ్రా వ్యాలీ ఈజ్ వెల్ నోన్ ఫర్ డబుల్ హంప్డ్ క్యామెల్స్. సో పాసిబుల్ ఒక క్యామెల్ రైడ్ కూడా చేస్తాం మనం. సో డబుల్ హంప్డ్ క్యామెల్స్ మీద. సో లెట్స్ సీ. అండ్ ఐ థింక్ బిస్కెట్ మానెస్ట్రీ దగ్గర లేకపోతే నూబ్రా వ్యాలీ దగ్గర ఏటీవీ రైడ్ కూడా ఉంది, అది కూడా ఇట్స్ వెరీ ఫేమస్. సో విల్ బి డూయింగ్ దట్ ఆల్సో.
అది ఈరోజు ప్లాన్. సో ఈరోజు అయితే విల్ బి కవరింగ్ ద సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్, దట్స్ కార్దుంగ్లా. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నిన్న నైట్ ఒక మెసేజ్ వచ్చింది, అంటే లైక్ గవర్నమెంట్ మెసేజ్. ఈరోజు వెదర్ కండిషన్స్ లైక్ నెక్స్ట్ 24 hours క్లౌడ్ బస్ట్ అవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, ఏమన్నా జరగచ్చు, రెడీగా ఉండండి అని. మా కెప్టెన్ ఏమో జస్ట్ కార్దుంగ్లా పాస్లో రైన్ఫాల్ అవ్వచ్చు, రెయిన్ గేర్స్ తెచ్చుకోండి అన్నాడు. సో అది జస్ట్ రెయిన్ అవుతుందా లేకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ అవుతాయా లేకపోతే ఏమైతే మాకు కూడా తెలీదు అంటిల్ we reach there. So let's hope for the best and it's time to leave Leh Ladakh. Hope next time మళ్ళీ వస్తాం and we'll spend some quality time here. సో నెక్స్ట్ ఇయర్ మా బచ్చాగాలతో ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 days will be staying in Leh, a day to explore Leh and a day to explore Leh market for sure. Jai Hind, reporting from Leh Ladakh for the first and last time. Brake pads, brakes and everything were already checked out. Now it's only about chain lubrication. Once done, we are ready to depart from Leh. ఇది మా హోటల్ గురు రెసిడెన్సీ. హోటల్స్ మాత్రం మామూలుగా లేవు, హై క్లాస్ ఉన్నాయి. ఐ కెన్ సీ దేర్స్ అక్కడ వైట్గా కనిపిస్తుందా, ఐ థింక్ అది మంచుకొండ. స్టిల్ దాని మీద మంచు ఉంది, బట్ ఇట్స్ నాట్ ద సీజన్ ఫర్ స్నోఫాల్. వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ద స్నోఫాల్ రైట్ నౌ, బట్ లెట్స్ సీ నెక్స్ట్ టైం విల్ ఎక్స్పీరియన్స్ ది స్నోఫాల్, ద ఫస్ట్ స్నోఫాల్ ఇన్ అవర్ లైఫ్. దిస్ ఈస్ ద ఇన్సైడ్ వ్యూ మా హోటల్ గురు రెసిడెన్సీ. లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ అవర్ రూమ్. దిస్ ఈస్ మై రూమ్ 204. మంచి డిజిటల్ సిస్టమ్స్ ఉన్నాయి, డిజిటల్ లాక్స్. మనోడు ఫుల్ చిల్ మూడ్లో ఉన్నాడు. మార్నింగ్ ఒడిలో నా ఒక వేడి సెగరేగిరే అబ్సల్యూట్ ల్యాండ్స్కేప్. ఇటు రూమ్ మాత్రం హై క్లాస్. ఈ బెడ్స్ కానీ ఆ సోఫా చైర్స్, మనం అలోన్గా మనంతగా మనము ట్రిప్కి వచ్చినామంటే ప్లాన్ చేసుకొని మనం ఎప్పటికీ ఇట్లాంటి హోటల్ తీసుకోలేము, ఇంట్లో హోటల్లో స్టే కూడా చేయలేము. మనం అంతా గుడిసెలు గుడారాలు లోకల్ పీపుల్స్ లైక్ జూలే ఆచి అంటే నైట్కి స్టే ఇచ్చేస్తారు, అయిపోద్ది. మా కెప్టెన్ భయ్య చెప్పినాడు, మీరు జస్ట్ ఈ 2 జూలే ఆచి ఈ 2 వర్డ్స్ చెప్పినారంటే మీరు లోకల్స్ అయిపోతారు, మీరు వాళ్ళు మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పినాడు. నిజమే. మార్నింగ్ మోటివేషన్. వెన్నెలవే వెన్నె దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నాకు అంతే వచ్చు లిరిక్స్ నెక్స్ట్ టైం రావు, చూసి పాడాలంటే సిగ్గేస్తుంది. డన్ విత్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ నేను పాడలేను, మీరు నా గాత్రాన్ని తట్టుకోలేరు. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ టు ప్యాక్ అవర్ థింగ్స్. బ్రేక్ఫాస్ట్ పోయేటప్పుడు మా లగేజ్ రూమ్ బయట వదిలేసి పోతే వాళ్ళు లోడ్ చేస్తారు. వీ హ్యావ్ టు గేర్ అప్ అండ్ రెడీ టు రైడ్. Not race. It's not race. It's ride. We are ready to ride. Bye. Figure lo. వీటికి వస్తే చచ్చిపోతారు. ఈ ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా చచ్చిపోతారు. ఇటు వచ్చి చేస్తారా? ఏం మోటివేషన్. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర దీవర, అతే నెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. 20 minutes later. We started from the hotel and we are on our way to the first point of the day, Shanti Stupa, which is nearby the Leh city. This will be the first point for today, first stop. So we'll reach Shanti Stupa in some time and we'll
take some quick photo break. So తర్వాత we'll descend back towards our next destination. There is the chance. So దీని తర్వాత we'll start towards Kardungla. Before that we reach South Pulu. Nice location, nice man, nice mountains. Chalo, let's explore some time here and then start back. Off-road starts on our way to Kardungla. ఒక రైడర్ రెస్పెక్ట్ ఇచ్చి వానికి సెల్యూట్ చేస్తే ఆయనకి తిరిగి సెల్యూట్ చేస్తాం. మనం ఇంకింత జ్ఞానం లేదు. ఓన్లీ డ్రైవింగ్ లో బిజీగా ఉన్నాడు అనుకుంటే తలకే చెప్పచ్చు కదా. యూ కెన్ నాట్ డిసైడ్ లైక్ దిస్. అది ఒక పద్ధతి. పట్టించుకో కూడా పోతాడు పిల్ల. ఈడు కూడా ఆఫ్ రోడ్ లో బిజీగా ఉంటారులే. We reached South Pulu. Yeah, 15,300 feet. Griffin Camp, South Pulu. Almost 12 p.m. We have our bikers here and we reached South Pulu check post. So our captain is on the way to clear the checking, to clear the permit. We'll take a short break here and we'll start to Kardungla. Already. Welcome to Kardungla Pass. Guys, we are at Kardungla Pass. We reached Kardungla, the second highest motorable pass in the world, at 17,000. Welcome to Kardungla. No drone flight zone. Photography. Mighty Kardungla, altitude 17,982 feet. The pure excitement. Hey, camera! Let's we have reached. Finally, we made it to Kardungla. A few moments later. So hi guys, we reached North Pulu from Kardungla. Somewhere around there it is. Kardunglaకి రీచ్ అయినప్పుడు అంతా బాగానే ఉంది. లైక్ విత్ ఇన్ మినిట్స్ లో మొత్తం మారిపోయింది. ఫ్యూ గాట్ హెడ్ ఎక్స్, ఫ్యూ హ్యాడ్ టు వామిట్. కిందకి వచ్చి మన వాళ్ళంతా రిఫ్రెష్మెంట్స్, మొత్తం టీలు, కాఫీలు, మ్యాగీలు అన్ని ఆర్డర్లు పెడుతున్నారు. సమ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. కెప్టెన్ హ్యాస్ టు రష్. టీటీ బయలుదేరుతుంది ఐ థింక్.
సమ్మన్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ స్టేట్. ఐ థింక్ కెప్టెన్ ఈజ్ రషింగ్ టు ద హాస్పిటల్ ఉందా లేదా దగ్గరలో, అది కూడా తెలియదు. ఓకే, ఆర్మీ క్యాంప్ ఉంది కదా, ఆర్మీ మెడికల్ క్యాంప్ ఏమన్నా. యస్, ఇది మిలిటరీ ఏరియా కాబట్టి సో ఇక్కడ ఉండొచ్చు మెడికల్ సర్వీసెస్. సో దట్స్ వై దే ఆర్ రషింగ్ హిమ్ టు ద హాస్పిటల్. ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ సన్లైట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. జస్ట్ కార్టూన్లోకి రీచ్ అవ్వక ముందే ఆల్మోస్ట్ హ్యాండ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి, గ్లౌస్ ఫ్రీజ్ అయిపోయినాయి. అసలు ఫింగర్స్ మూమెంటే లేదు, క్లచ్ పట్టడానికి అవ్వలేదు, బ్రేక్ పట్టడానికి అవ్వలేదు. మొత్తం కోల్డ్ అయిపోయింది. అసలు కార్టూన్లో ఇంకా టాప్ రీచ్ అయిన తర్వాత మాకు ఎట్లా కొట్టిందంటే ఫింగర్స్ ఏవో పని చేయాలి, లోపల బ్లడ్ సర్క్యులేషన్ లేదు, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. హెడేక్ వస్తుంది, ఏఎంఎస్ బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వామిటింగ్స్ ఈజీగా అవుతాయి, బాగా కొడుతుంది. సో అట్లా లైక్ జస్ట్ 10 minutes కూడా లేము పైన టాప్లో. 10 minutes లోపే చుక్కలు కనిపించినాయి, హెడేక్లు వచ్చినాయి ఆల్మోస్ట్. నా పిలియన్ రాజేష్ గారికి కూడా హెడేక్ వచ్చేసింది. ఇంకా మేము అక్కడ కార్టూన్ల పాస్, అది ఫోటో పాస్ స్పాట్ ఉంటుంది కదా మాన్యుమెంట్, ఆ పిల్లలు అక్కడ రాక్ దగ్గర కూడా పోలే. ఆలోపే మా పిలియన్ గారికి హెడేక్ కొట్టింది, పోదాం అన్నాడు. వితిన్ 10 minutes వీ క్లిక్డ్ సమ్ ఫొటోస్. మొత్తం ఇంకా మా కెప్టెన్ మొత్తం అరుస్తున్నాడు, వ్యాన్రాన్ టీమ్ బయలుదేరండి అని చెప్పి. వీ హ్యాడ్ టు క్విక్లీ రష్ టు నార్త్ కులు. అక్కడి నుంచి కార్టూన్ల నుంచి స్టార్ట్ అయినా ఇంకా బండి ఎత్తి అసలు గ్యాప్ లేకుండా కొట్టుకుంటూ వచ్చేసాను. నో సెకండ్ థాట్. ఇక్కడికి వచ్చేంత వరకు లో ఆల్టిట్యూడ్ వచ్చి మొత్తం సెట్ అయ్యేంత వరకు అసలు ఆగేదే లేదు. ఇప్పుడే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను. ఎవ్రీవన్ ఇస్ గెటింగ్ బ్యాక్ టు దైర్ పొజిషన్స్. ఫింగర్స్ ఇప్పుడే కొంచెం మూమెంట్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఇప్పుడే ఒక లెమన్ టీ వేసినాం, మ్యాగీ చెప్పినాం, మోమోస్ వేసినాం, కొంచెం బాడీలో హీట్ పెంచుతాం. దరిద్రం ఏమైనా అంటే డ్రోన్ తెచ్చుకున్నాం కానీ లదాఖ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ కానీ డ్రోన్ వేయడానికి లేదు. సో మడిచి బ్యాగ్లో పెట్టుకొని పోవాలి లదాఖ్ ట్రిప్ అయిపోయేంత వరకు. అయిపోయిన ప్రతి పీక్ పైపైన ఇంకా స్నో క్యాప్డ్ ఉంది, స్నో ఉంది, మంచు కరిగిపోద్ది. ఆ లోపు మళ్ళీ ఆ స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇందా కూడా లైట్గా మాకు స్నోఫాల్ తగిలింది, చుక్క పడింది స్నో. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ విల్ బీ గోయింగ్ టు అవర్ లంచ్ స్పాట్. విల్ బీ హ్యావింగ్ లంచ్ అండ్ దెన్ ఫాలోయింగ్ అవర్ ప్లేసెస్, బిస్కెట్ మోనస్ట్రీ, శాండ్ డ్యూన్స్, తర్వాత మన స్టే నూబ్రా వ్యాలీ. చలో ఠీక్ హై, లెట్స్ మీట్ అగైన్. ఎట్లు కనపడక కాదు, ఆ మెట్టు మీద ఎట్లా ఎక్కుతారా? పోతుందా రోడ్ అది? వెహికల్స్ ఉంటాయి కరెక్ట్.
వచ్చాయండి ఎక్కువ. ఇలాగైందా? కావట్లేదురా. అంటే పైకి ఎత్తుకోండి. ఇంతది కదా Hello guys, we are here at Pondar Sand Dunes, which will be our last place we will be visiting before reaching our stay. కార్దుంగా నుంచి డిస్కెట్ కి పోయి డిస్కెట్ నుంచి ఇప్పుడు ఈ Pondar Sand Dunes వచ్చాం. ఇక్కడ మన డబుల్ హంప్ క్యామెల్స్ మోస్ట్ ఫేమస్ అన్నమాట. దానికి బ్యాక్ ఎండ్ లో ఒక స్టోరీ ఉంది. అసలు ఇక్కడ ఇంత శాండ్ ఉండడానికి కూడా ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది. స్పెషాలిటీ ఈ శాండ్ డ్యూన్ స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మౌంటైన్, గ్రీనరీ, శాండ్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్ అట్ ఎ ప్లేస్. అది స్పెషాలిటీ. అసలు ఇక్కడికి ఇసుక ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే బ్యాక్ ఇన్ సెంచరీస్ బ్యాక్ ఇన్ టైం అప్పుడెప్పుడో ఈ ప్లేస్ అంతా ఇండియన్ ఓషన్ కింద మునిగిపోయిందంట. తర్వాత ఈ ప్లేట్యూస్ ఏవో జరిగినాయి కదా, జియోగ్రాఫికల్ చేంజెస్, ప్లాట్యూస్ పుట్టుకొచ్చి మౌంటైన్ రేంజెస్ అంతా పుట్టుకొచ్చిన తర్వాత సెపరేట్ అయిపోయింది, మధ్యలో మిగిలిపోయింది. సో ఆ సముద్రం అడుగునున్న ఇసుక ఇది. సో దిస్ శాండ్ డ్యూన్స్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైం an ocean. అది మరి స్టోరీ. ఈ క్యామెల్స్ స్టోరీ ఏమరా అంటే అప్పట్లో మంగోలియాస్ ఎక్స్పోర్ట్స్ కి ఈ క్యామెల్స్ యూజ్ చేస్తున్నారంట. ఇది ఇక్కడ కాదు, ఒరిజినల్ మంగోలియా నుంచి వచ్చినది. సో అప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కి ఈ క్యామెల్స్ యూజ్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాటిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారంట. సో అది ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఇక్కడ తప్ప ఓన్లీ డబుల్ క్యామెల్స్ వరల్డ్ లదాఖ్ రీజియన్ కొండర్ శాండ్ డ్యూన్స్ లో మాత్రమే కనిపిస్తాయి. ధర్మశాల క్రికెట్ గ్రౌండ్ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా క్రికెట్ గ్రౌండ్ కట్టేసినారంటే ఇంకా అయిపోయి కదా. ఈ కరెక్ట్ ఇదే పాయింట్ లో ఒక క్రికెట్ గ్రౌండ్ పెట్టినారంటే మామూలుగా ఉండదు. ఇంకా ఏటీవీ రైడ్ ఉంది, క్యామెల్స్ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా మన విజిటర్స్ ఇసుకలో పొరలాడుతున్నారు పందుల లెక్క. వాళ్ళకి అదో ఎంజాయ్మెంట్. అంటే ఇందాక మేము కూడా అట్లే ఫోటోషూట్ తీసుకుని వచ్చినాం, అది వేరే విషయం. ఒక పని మనం చేస్తున్నప్పుడు అది తప్పు కాదు, మనం చేయనప్పుడే, మనం చూస్తున్నప్పుడే అది తప్పు. ఆ తప్పు మనమే చేసినప్పుడు తప్పు కాదు. అది తప్పక చేసింది ఎప్పుడు తప్పు కాదు. డబుల్ హంప్ క్యామెల్స్ ఏమున్నారా? బ్రో అన్నా, బ్రో రైడ్ పడలామా? ఓకే, మనం కూడా పోయి రైడ్ చేద్దాం, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. స్పెషల్ కాబట్టి చేయాలి తప్పదు. इसको हॉल करा, ठीक है? इसको हॉल करा, ठीक है? बस most of them. what is పాపం పెట్టుకుంటారు. పెట్టుకుంటుంది ఏమో పాపం. आपका पेज है ना? आगे रखो. అదే बस యాక్సిడెంట్ గట్రా చేయకుండా ఫీలింగ్ సో సాడ్. తట్టుకోదు. 30 minutes రైడ్. మహిష్మతే చేసాడవా? సిగ్గు లేకుండా యానిమల్ అబ్యూస్ చేస్తా పోజులు ఇస్తాను ఫోటోలకి. శాండ్ డ్యూన్స్. ఇక్కడ ఒక మంచి ఇసుక తుఫాన్ వచ్చిందంటే
ఉన్నోళ్ళంతా షేపోట్ అయిపోతారు మాతో సహా. నాకు ఎప్పటి నుంచో అర్థం కాదు, ఈ గుర్రాలు, ఈ ఒంటెలు, ఏనుగులు ఇవన్నీ ముందు కాలంలో బాగానే రాజులు వాడేసినారు కదా, అప్పుడు బాగానే సపోర్ట్ చేసినాయి కదా, ఇప్పుడు కూడా అట్లా తట్టుకుంటాయా లేకపోతే పాపం వచ్చేస్తుందా అని ఒక డౌట్. దట్స్ ద ఫోటో స్పాట్. అక్కడ ఆపి ఫోటోలు తీసుకుంటారు అన్నమాట. చేసేది లంగా పని, మళ్ళా పోజులు. అంటే నేను కూడా బాహుబలి సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తాను. తంది వీరుడు కుమారవర్మ, తంది వీరుడు కుమారవర్మ లాగా ఒంటె వీరుడు వినోదు, ఒంటె వీరుడు వినోదు, డైలాగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఇన్ని మేలుగా నీందా ఒంటి వీర లింగరాజన్. డబుల్ హంప్ క్యానల్, ముందు హంపు ఎనఫ హంపుకి హంపుకి మధ్యలో పందికొక్కు. చలో బైకర్స్ ఫార్మ్ ఎ లైన్. అదే పని అయిపోయింది అంతా. అప్పుడు మన దగ్గర అయిపోయింది. 6,000 ఉంది, 5,000 ఉంది. లెక్కలేద్దాం రాత్రి పోయి. 5,000 అయిపోయింది. చలో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హుండర్ శాండ్ డ్యూన్స్. నెక్స్ట్ స్టాప్ నూబ్రా వ్యాలీ. నూబ్రా వ్యాలీ అవర్ హోటల్. నీడ్ టు చెక్ ఇన్ అండ్ టేక్ రెస్ట్. We are so sucked with Kardungla, so we need to get back our oxygen levels. ఆల్రెడీ యాక్సిడెంట్. Meanwhile, Hello guys, we reached our location stay in Nubra Valley, dunes and willows. సో మొత్తం టెంట్లో ఉన్నాయి పక్క. టెంట్ స్టే కానీ లోపలైతే బలమైన టెంట్స్. దిస్ ఈజ్ అవర్ స్టే ఫర్ టుడే, టునైట్ యాక్చువల్లీ. 8:01 p.m. अक्षर रिकवर हो चुका है कि हमको वहां पे उसको बचा पाए. अक्षर ऑलमोस्ट चले गया था. ये मैं अपने एक्सपीरियंस से बोलता हूँ. जब मैं डॉक्टर के पास पहुंचा, डॉक्टर ने मुझसे बस आने वाले ने यही बोला, क्या करेगा हॉस्पिटल 5 किलोमीटर दूर होता, फिर क्या करता तू? तो मैं उसको यही बोला कि सर आप पे ऑक्सीजन सिलेंडर ये सब कुछ था और आप बस अपने कैंपर का वेट कर बैठे और हम उसको ऑक्सीजन दे चुके. अक्षर तुझे ये मानना चाहिए और तुझे मान लेना चाहिए कि तू आज जिंदा बच. सेकंड लाइफ चल रही है बिकॉज थर्टी ऑक्सीजन इज लाइक डेड. वो आ जानी चाहिए. वो समझ रहे हो मीटर में सीट लाइन आने लगती. वो आ जाता थोड़ी देर बाद इसका. सेकंड केस सुन लो दीपांकर भाई. एक्चुअली में जब अक्षर को ऑक्सीजन लग गई थी उस समय हमको दीपांकर भाई को ये ऑक्सीजन देनी चाहिए थी. जस्ट बिकॉज ऑफ अक्षर की केस इमरजेंसी जाना था तो डॉक्टर ने सिर्फ बोला किसी को ही लग सकती है. इसके अलावा तो अभी उसका 35-40 था. तो उसकी बॉडी वर्स होती जा रही थी. देन वी वेंट टू हॉस्पिटल. उसकी शुगर कंट्रोल नहीं है, उसकी बीसीजी खराब आया है. उसको रात पर हॉस्पिटल में रखा जाएगा अभी. तो नकुल भाई है, अभिषेक वॉज इन हॉस्पिटल अभी से. नकुल भाई अभिषेक का खाना लेके गए. अभिषेक वही तब से वही है. इतना सब कुछ कर रहे हैं और तुम ही नहीं ध्यान दे रहे हो तो यार कैसे चलेगा भाई? बोलोगे इतने सहलाइट क्या होता है? कल से from tomorrow onwards you will start everyone you have to start time of course. half tablet breakfast के बाद, half tablet dinner के बाद. Till such everyone have to do this. Hello guys, good evening. So we are here at Nubra Valley in our stay, this tent stay. ఈ రోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ మనం ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అవుతాం. బట్ యాక్చువల్లీ టుడే ఈస్ ఎ మెమరబుల్ డే. ఖచ్చితంగా లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు దిస్ లదాఖ్ జర్నీ అండ్ ఆల్సో ఫర్ ది ఎంటైర్ లైఫ్. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ అవ్వడమే వీ స్టార్టెడ్ కార్దుంగ్లా పాస్ ఫ్రమ్ లే. చెక్అవుట్ చేసి మనం కార్దుంగ్లాకి స్టార్ట్ అయినాం. మన బైకర్స్ ఎస్పెషలీ టెంపో ట్రావెలర్లో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే ఎస్పెషలీ ద బైకర్స్ ఇద్దరూ బాగా ఇంపాక్ట్ అయినారు.
సో ఇద్దరు సోలో రైడర్స్. సో వీళ్ళిద్దరికి బాగా బలంగా ఎఫెక్ట్ కొట్టింది ఈరోజు. ఒక్కడికి అయితే ఈరోజు నియర్ డెత్ ఆడికి, ఆ రైడర్ ఒక మా కో రైడర్కి. అతనికి ఎంత సివియర్గా కొట్టిందంటే ఎఫెక్ట్, ఆక్సిజన్ లెవెల్స్ 30 పడిపోయినాయి. 30 క్లోజ్ టు ఈసీజీ మీటర్లో ఫ్లాట్ లైన్ వస్తుంది కదా, అది సిచ్యువేషన్. మేము కార్దుంగ్లా నుంచి డిసెండ్ అయ్యి నార్త్ పుల్కి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆర్ కెప్టెన్ రష్డ్ దట్ పర్సన్, పక్కనే మిలిటరీ వాళ్ళది మెడికల్ క్యాంప్ ఉంది. సో అక్కడికి తొందరగా తీసుకోపోతే అతని సిచ్యువేషన్, అతని కండిషన్ చూసి డాక్టర్, ఆ మిలిటరీ క్యాంప్లో డాక్టర్ కెప్టెన్ని బాగా వేసుకున్నాడంట. ఇంకో 5 kilometers వరకు హాస్పిటల్, లేకపోతే నువ్వేం చేస్తావు, వీడికి బతుకుతాడు వీడు అని. మన వాళ్ళ దగ్గర ఆక్సిజన్, అంటే మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా ఆక్సిజన్ సప్లై లేదు. సో వాళ్ళ దగ్గర కూడా డెఫిషియన్సీ ఉంది. మన టీం దగ్గర ఉన్నది దాంతో మేనేజ్ చేయొచ్చు, అంటే దే కెన్ మూవ్ ఇన్ ఎమర్జెన్సీ. ఆక్సిజన్ సప్లై పెట్టి డిసెండ్ చేస్తాడు ఇమీడియట్గా, చలో డిసెండ్. సో అదే చేసి ఇమీడియట్గా మిలిటరీ క్యాంప్కి తీసుకొచ్చి దే మేడ్ హిమ్ సర్వైవ్. ఈరోజు ఆ రైడర్కి సెకండ్ లైఫ్, అది పరిస్థితి. ఇంకొకటిది సేమ్ సిచ్యువేషన్, ఆడికి ఏఎంఎస్ బాగా కొట్టింది, హెడేక్, వామిటింగ్స్, హీ హ్యాడ్ టు వామిట్ మల్టిపుల్ టైమ్స్ బిఫోర్ ఎంటరింగ్ కార్దుంగ్లా ఎంటర్ అవ్వక ముందే స్టార్ట్ అయింది. కార్దుంగ్లా పాస్ రీచ్ అయినాక బాగా గట్టి కొట్టింది. కార్దుంగ్లా డిసెండ్ అయిన తర్వాత కూడా కొట్టింది. సో హీ స్టిల్ ఇన్ హాస్పిటల్ విత్ మై కెప్టెన్. సో మా కెప్టెన్ ఇంకా అతనితో హాస్పిటల్లోనే ఉన్నాడు. హీ స్టిల్ గెటింగ్ ద ట్రీట్మెంట్. అండ్ ఈ ఇద్దరు పర్సన్, దీస్ 2 people విల్ బి descending. They'll be going directly home tomorrow. They won't be continuing the ride. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇద్దరికి అని చెప్పుకోవచ్చు, బోత్ ఆర్ లక్కీ టు హ్యావ్ టు బి అలైవ్ టుడే. అది సిచ్యువేషన్. స్టిల్ కార్దుంగ్లాకే ఇంకా మన ముందు చాలా ఉన్నాయి. రేపు ప్యాంగాంగ్ లేకపోయే దారిలో కార్దుంగ్లా సిమిలర్ ఆల్టిట్యూడ్ ఉన్న 2 పాస్లు ఉన్నాయి. సో ఇప్పుడు అవి క్రాస్ చేసుకొని పోవాలా. ఇంకొకటి ఏమిరా అంటే, కార్దుంగ్లా నుంచి డిసెండ్ వస్తున్నాం. ఒక బైకర్, ఇద్దరున్నారు. టర్నింగ్ ఉంది, లెఫ్ట్ లైన్లో పోతే సేఫ్. రైట్ లైన్లో పోతున్నాడు. రైట్ లైన్లో పోయి లెఫ్ట్ టర్నింగ్ ఉంది, టర్న్ తిప్పాలా. టర్న్ తిప్పేటప్పుడు రాయి ఎక్కింది, బ్రేక్ వేసినాడు. రాయి మీద టైర్ స్కిడ్ అయింది, స్ట్రైట్ పోయింది మొత్తం కింద వ్యాలీ. అంటే నీకు ప్రతి ఎంటైర్ రోడ్డు నీకు ఎక్కడ చూసినా నీకు ఒక సైడ్ కొండ ఉంటుంది, ఒక సైడ్ వ్యాలీ ఉంటుంది. పవర్ పోయింది. మేబీ పవర్ కట్టా తెలీదు, లేకపోతే వీళ్ళే కావాలని పవర్ కట్ చేసినారా తెలీదు. టైం అయింది కాబట్టి ఐ థింక్ దే హావ్ షట్ డౌన్ ది పవర్. లదాఖ్ ఏ రోడ్ చూసుకున్నా ఒక సైడ్ నీకు మౌంటైన్ ఉంటుంది, ఇంకొక సైడ్ నీకు ఫుల్ వ్యాలీ ఉంటుంది. నువ్వు ఎంత హైట్కి పోతే వ్యాలీ అంత డీప్గా ఉంటుంది. సో ఈ బైకర్ ఏం చేసినాడంటే, రైట్ లైన్లో పోయినాడు, లెఫ్ట్ టర్నింగ్ తిప్పుదామని చూసినాడు, రాయి ఎక్కింది, బ్రేక్ కొట్టినాడు, స్ట్రైట్ స్కిడ్ అయింది రాయి మీద, స్ట్రైట్ పోయినాడు, టైర్ జారుకుంటా పోయింది. అతనికి లక్ ఏమ్రా అంటే, BRO బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన మంచి పని. ఆ పాయింట్లో బ్యారికేడ్స్ అంటే ఎండ్లో గ్రిల్ ఉంటుంది కదా, లైక్ ది సేఫ్టీ టర్నింగ్స్లో, అది ఉంది. స్ట్రైట్గా పోయి కొట్టినాడు కాబట్టి బండి ఆగింది. ఆ బండిలో ఉన్న వాళ్ళిద్దరు ఆగినారు. డెఫినెట్లీ ఇప్పుడు అది సేమ్, ఇప్పుడు ఆ ఇద్దరు అంటే ఏఎంఎస్తో ఇంపాక్ట్ అయిన ఆ ఇద్దరు కంటే ఈడు ఛానల్కి. ఎందుకంటే మోస్ట్లీ టర్నింగ్స్ దగ్గర ఆ గ్రిల్స్ ఉండవు, సేఫ్టీ గ్రిల్స్. కానీ ఆడికి లైఫ్లో ఇంకో ఛాన్స్ ఉందేమో. ఆడు స్కిడ్ అయిన చోట ఉంది గ్రిల్, చక్కగా గ్రిల్ కొట్టినాడు, బండి ఆగింది, పడినాడు, సేఫ్. ఆ గ్రిల్ లేని చోట ఇదే జరిగింటే స్ట్రైట్ బండి వాళ్ళిద్దరు జంప్ డైరెక్ట్ వ్యాలీలోకి. దే విల్ బి స్ట్రైట్ గోయింగ్ ఇన్ టు ద వ్యాలీ, స్లిప్పింగ్ ఇన్ టు ద వ్యాలీ, జంపింగ్ ఇన్ టు ద వ్యాలీ. ఎస్పెషలీ ఇందాక బ్రీఫింగ్లో మా కెప్టెన్ కూడా అదే చెప్పినాడు, ఇఫ్ దెర్ వాస్ నో గ్రిల్, ద సేఫ్టీ గ్రిల్ అట్ ది టర్నింగ్, అట్ ద కర్వ్, అండ్ దీస్ 2 people విల్ బి స్పాట్ డెడ్. అండ్ ఐ డోంట్ ఈవెన్ ట్రై టు గో డౌన్ దేర్. అంటే ఒకవేళ అక్కడికి సేఫ్టీ గ్రిల్ లేకపోయి వీళ్ళు డైరెక్ట్ వ్యాలీలోకి పడుంటే స్పాట్ పోదురు. నేను కిందకి దిగే ప్రయత్నం కూడా చేయను. ఐ విల్ సింప్లీ కాల్ మై స్వీప్ కెప్టెన్ కాల్ చేసి, ఇట్లా ఇద్దరున్నారు, లోయలో పడ్డారు, కంపెనీకి ఫోన్ చేయి, రెస్క్యూ వెహికల్ని తీసుకురా, క్రేను ఏదో ఒకటి, ఎయిర్ రెస్క్యూనో ఏదో రెస్క్యూ చేసుకురమ్మంట అని స్ట్రైట్ చెప్పినాడు, ఆన్ ఫేస్.
దట్స్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏఎంఎస్తో అటాక్ అయిన వాళ్ళిద్దరూ దే ఆర్ లక్కీ టు బీ సర్వైవ్డ్, దే ఆర్ లక్కీ టు బీ అలైవ్ టుడే. అండ్ వీళ్ళిద్దరు ఎన్నిసార్లు చెప్తారు మా కెప్టెన్, వీల్ ఇన్స్ట్రక్ట్ ద సేమ్ ఇన్ ఎవ్రీ డే బ్రీఫింగ్, ఫాలో ద రూల్, ఫాలో ద లేన్, ఫాలో ద రూల్స్. బట్ మనకు అట్లాంటివన్నీ పడవు కదా, మనకు అట్లాంటివన్నీ నచ్చవు కదా. సో వీ థింక్ రైడింగ్ ఈజ్ రేసింగ్. సో అట్లా చేసే పనులు ఇట్లా వస్తాయన్నమాట ఇంపాక్ట్. సో ఇదంతా అయిపోయింది. ఫ్రమ్ నెక్స్ట్ కార్దుంగ్లా తర్వాత వి స్పెంట్ గుడ్ టైమ్ ఇన్ డిస్కిట్ మానస్ట్రీ. అండ్ దాని తర్వాత హుండార్ శాండ్ డ్యూన్స్, వి స్పెంట్ టైమ్ వెరీ వెల్ దర్ అండ్ వి రీచ్డ్ అవర్ స్టే. ఇందాక డిన్నర్ అయిన తర్వాత నెక్స్ట్ డే అంటే రేపటి బ్రీఫింగ్ చెప్తాడు కెప్టెన్. ఆ బ్రీఫింగ్ విన్న తర్వాత లిటరలీ ఐఎమ్ క్వశ్చనింగ్ మై చాయిసెస్. అంటే నేను లదాఖ్ ఎందుకు వచ్చినాను నేను అనుకుంటాను. అంటే నేను ఈరోజు కార్దుంగ్లా క్రాస్ చేసినప్పుడు ఐ డెంట్ ఫెల్ట్ ఎనీథింగ్. సో ఐ వాజ్ రియలీ ఓకే, ఐ వాజ్ వెరీ వెల్. నాకు హెడ్ ఏక్ కానీ ఏం కానీ లేవు, ఎందుకంటే అక్కడ ఇచ్చిన టైం లైన్ 10 minutes, నేను 10 minutes కంటే ఎక్కువ లేను కాబట్టి ఐ వాజ్ వెరీ వెల్ ఓకే. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. బట్ రేపటి నుంచి నెక్స్ట్ 3-4 days ఇటినరీలో ఉన్న ప్లాన్స్ చూస్తా అంటే లిటరలీ షివరింగ్ వస్తుంది. రేపు మార్నింగ్ 5కి లేచి 6 కల్లా ఇక్కడ నుంచి డిపార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ కూడా లేదు, బ్రేక్ఫాస్ట్ ప్యాక్డ్. స్టే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేస్తారు, అది తీసుకొని మనం బయలుదేరుతాం. విల్ బి స్టార్టింగ్ టు ప్యాంగాంగ్ లేక్. సో ఏంటంటే ప్యాంగాంగ్ లేక్ 3-4 PM లోపు రీచ్ అవ్వాలి, ఎందుకంటే అప్పుడు మంచి వ్యూస్ ఉంటాయి కాబట్టి, కలర్స్ మంచి చూడొచ్చు కాబట్టి. సో వీ హ్యావ్ టు రీచ్ బై 3 PM ఆర్ మ్యాక్స్ 4 PM. అందుకే మేము వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ టుమారో. సో రేపు వెళ్ళే దారిలో ఆ 2 పాస్లు ఉన్నాయి కదా, సేమ్ సిమిలర్ టు కార్దుంగ్లా కంటే 500 feet ఎక్కువ ఒకటి, 500 feet తక్కువ ఒకటి. ఆ 2 క్రాస్ చేసి వాటర్ క్రాసింగ్స్ ఇంకా ఉంటాయి బోనస్. సూపర్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసినాం కదా, ఒక బైకర్ క్రాస్ చేద్దామని చూసినాడు వాటర్ క్రాసింగ్ని, ఫ్లాష్ ఫ్లడ్స్లో బైక్తో సహా వెళ్ళిపోయినాడు, కొట్టుకొని పోయినాడు. ఈ వాస్ స్వెప్ట్ అవే. రెస్క్యూ అయినాడో లేదో తెలియదు కానీ అది జరిగింది. అది షోక్ వ్యాలీ రూట్ అనుకుంటానా. సో అదే చెప్పాడు కెప్టెన్, దెర్ వాజ్ అన్ ఇష్యూ, రోడ్ క్లోజ్ అయింది ఆ ఇన్సిడెంట్ తర్వాత మేబీ ప్రాబ్లీ. సో విల్ బీ టేకింగ్ అనదర్ రూట్, ఆ అనదర్ రూట్లో ఈ ప్రాసెస్ క్రాస్ చేయాలి. సో అది మెయిన్ ఇష్యూ. అది కూడా కాదు మెయిన్ ఇష్యూ. నెక్స్ట్ 3-4 days ఎట్లున్నాయంటే, ఇప్పుడు మేమున్న స్టే, ఇప్పుడు మేము నిన్న నైట్ ఉన్న స్టే క్లోజ్ టు 10,000 feet అనుకుందాం, దట్స్ ఓకే. ఇప్పుడు మేమున్న స్టే కూడా సేమ్ క్లోజ్ టు 10,000 feet ఇక్కడ నూబ్రా వ్యాలీలో, దట్స్ ఫైన్. నెక్స్ట్ 3-4 days మా స్టే క్లోజ్ టు 14,000 feet. సో లిటరల్లీ 3-4 days మేము అదే 14,000 plus feet హైలో మేము స్టే చేయాలి నైట్. అది పరిస్థితి. అందుకే ఇందాక బ్రీఫింగ్లో చెప్తున్నాడు, రేపటి బ్రీఫింగ్లో లంచ్ డిన్నర్ అయిన తర్వాత he was strictly instructing each and everyone in the strip to start using Diamox tablets AMSకి. సో ట్రిప్ స్టార్టింగ్లో ఫస్ట్ డే నైట్ అదే చెప్పినాడు. ఏం చెప్పినాడు? సో AMS వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీరు కావాలంటే డైమాక్స్ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే డైమాక్స్ షుడ్ బి యూస్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ లోయర్ ఆల్టిట్యూడ్ పాయింట్ అండ్ షుడ్ ఎండ్ అట్ ద సేమ్ లోయర్ ఆల్టిట్యూడ్ పాయింట్. అంటే లైక్ ఈ సర్క్యూట్లో చూసుకుంటే లోయర్ ఆల్టిట్యూడ్ పాయింట్ శ్రీనగర్లో స్టార్ట్ చేయాలా సర్క్యూట్ మొత్తం, అంటే ఎవ్రీడే శ్రీనగర్లో స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ ఒక హాఫ్ టాబ్లెట్, అంటే 1 tablet is 250 mg. సో దాంట్లో హాఫ్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలా. సో 125 mg రోజుకు ఒక టాబ్లెట్. అది శ్రీనగర్లో స్టార్ట్ చేస్తే రోజు అదే కంటిన్యూ అయ్యి, బట్ కన్ఫామ్గా పక్కాగా అదే ఫాలో అయ్యి మనాలి లేదంటే సర్చ్లో ఎండ్ చేయాలి. అది కోర్స్. 24 hours ముందే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు రేపు ఇంపాక్ట్ చూడాలంటే నువ్వు 24 hours ముందే, అంటే ఈ రోజు నైట్ వేసుకుంటే రేపు నైట్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ కెన్ హెల్ప్ యూ విత్ AMS. సో మరి చెప్పాడు ఇట్లా డైమాక్స్ యూస్ చేయాలంటే కోర్స్ ఇది, బట్ ఐ వోంట్ రికమెండ్ యూ టు యూస్ డైమాక్స్ అని చెప్పినాడు కెప్టెన్. న్యాచురల్ ఇమ్యూనిటీ, డ్రింక్ మోర్ వాటర్, ఈట్ మోర్, డోంట్ స్కిప్ మీల్స్, స్టే హైడ్రేటెడ్. రోజుకి 4-5 liters వాటర్ మినిమం తాగాల. అండ్ ఎనర్జీ డ్రింక్స్ లైక్ ORS కానీ గ్లూకోజ్ కానీ తీసుకోవాలా. ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ. అండ్ ఫస్ట్ థింగ్ నువ్వు భయం పెట్టుకోకూడదు. భయం పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇంపాక్ట్ అవుతావు. సో యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్ ఎనఫ్. అది ఈ మాట చెప్పిన మా కెప్టెన్ ఇందాక బ్రీఫింగ్లో, ఎవ్రీ1 షుడ్ స్టార్ట్ యూజింగ్ డైమాక్స్ అని ఒక్కడే మాట చెప్పినాడు. ఈ రోజు నైట్ 125 mg హాఫ్ టాబ్లెట్ వేసుకోవాలా, రేపు మార్నింగ్ 125 mg వేసుకోవాలా, రేపు నైట్ 125 mg వేసుకోవాలా. సేమ్ షుడ్ కంటిన్యూ టిల్ సర్చ్ అర్మనాలి, పక్కా చేయాలని చెప్పినాడు. సో ఈరోజు కార్దుంగ్లా క్రాస్ చేసిన అని చెప్పి నేను ఒక హ్యాపీనెస్లో ఉంటే ఐ వాస్ థింకింగ్ దట్ ఓకే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సర్వైవ్ కార్దుంగ్లా. సో ఉమ్లింగ్లా ఓకే ఐ కెన్ మేనేజ్ అని చెప్పి. కాకపోతే క్రాస్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు,
నెక్స్ట్ 3-4 డేస్ 3-4 నైట్స్ ఎస్పెషల్లీ ఏఎంఎస్ నైట్లో కిక్ ఇన్ అవుతుంది బాగా. సో నెక్స్ట్ 3-4 నైట్స్ వీ హ్యావ్ టు స్టే అట్ ది 14,000 ప్లస్ ఆల్టిట్యూడ్ లెవెల్స్. సో అప్పుడు రాత్రి ఏఎంఎస్ బ్యాండ్ బజాయిస్తుంది. ఇప్పుడు కొంచెం లైట్గా అదే భయం అవుతుంది. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై చాయిసెస్. అసలు ఎందుకు అనిపించింది అలా వద్దామని. కార్దుంగ్లా చూసి లేక్ వెళ్ళిపోయి ఉంటే బాగుండు కదా, ఉమ్లింగ్లో ఎందుకు చూద్దాం అనుకున్నాం అని ఇప్పుడు నేను ఐఎమ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. నేను కూడా ఇందాకే డైమాక్స్ స్టార్ట్ చేసిన 125 mg హాఫ్ టాబ్లెట్ వేసుకున్నా. సో రేపు మార్నింగ్ ఇంకో హాఫ్ వేసుకోవాలా. సో ఐమ్ యాక్చువల్లీ మెంటలీ స్ట్రాంగ్. నాకైతే నమ్మకం ఉంది నా ఇమ్యూనిటీ మీద. సో ఐ కెన్ సర్వైవ్ అని చెప్పి. కాకపోతే మా కెప్టెన్ లిటరల్ ఈరోజు ఇందాక భయపెట్టేసినాడు. నెక్స్ట్ 3-4 days హాస్పిటల్స్ కూడా ఉండవు, మెడికల్ సపోర్ట్ కూడా ఉండదు. సో ఇట్స్ ఆన్ ఆర్ యువర్స్, అంతా మీ చేతిలో ఉందని చెప్పి చేతులు ఎత్తేసినాడు. చేతులు ఎత్తేయడం కాదు కానీ ఒకటే మాట చెప్పినాడు, స్టార్ట్ యూజింగ్ డైమాక్స్, హ్యావ్ మోర్ వాటర్, ఓఆర్ఎస్, డోంట్ స్కిప్ మీల్స్. ఇందాక ఏఎంఎస్ ఈరోజు ఏఎంఎస్తో ఇంపాక్ట్ అయిన 2 persons వాళ్ళు పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఏం చేసినవారు అంటే సగం పరోటా సగం బనానా, అది వాళ్ళు తీసుకున్న బ్రేక్ఫాస్ట్ డే. ఇద్దరిని అడిగితే ఇద్దరు సేమ్ చెప్పినారంట. వీళ్ళు మా కెప్టెన్ ఈ ఆన్సర్ వాళ్ళ నోటి నుంచి చిన్న తర్వాత లిటరలీ వీళ్ళకి ఆక్సిజన్ సప్లై కూడా అవసరం లేదు, కట్ చేసేమన్నాడంట పోనీ అని. ఎందుకంటే కెప్టెన్ స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, డోంట్ స్కిప్ యువర్ మీల్స్. మీకు తినాలని లేకపోయినా, మీకు ఆకలి లేకపోయినా యూ హ్యావ్ టు ఈట్ ఫుల్, ఎందుకంటే మీకు ఎనర్జీ కావాలా, యూ హ్యావ్ టు రిటైన్ యువర్ ఎనర్జీ. కానీ వాళ్ళు లైట్ తీసుకున్నారు. నెక్స్ట్ 3-4 days ఆర్ గోయింగ్ టు బీ వెరీ హెక్టిక్. ఇఫ్ ఐ హ్యావ్ టు సేవ్ ఇట్ కరెక్ట్లీ, ఇట్స్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. చూద్దాం మనం ఎట్లా సర్వైవ్ అవుతాము. విల్ పవర్ ఉంది, ఇమ్యూనిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఐఎమ్ మెంటలీ స్ట్రాంగ్, మెంటలీ స్టేబుల్. సో బట్ కెప్టెన్ సెడ్ డైమాక్స్ కూడా స్టార్ట్ చేసిన. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, లైక్ టింగ్లింగ్, అంటే సూదులతో గుచ్చినట్టు ఉంటుంది అంట ఈ ఫింగర్స్ ఎడ్జ్లో, ముక్కు మీద, ఇక్కడ ఇట్లా ఫోర్ హెడ్ మీద. అట్లా డోస్ తక్కువే కాబట్టి మేబీ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ చెప్పలే, అది కూడా మన ఇమ్యూనిటీ రావచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే కెన్ బి ఇగ్నోర్డ్, మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ ఏఎంఎస్ నుంచి సేవ్ అయితే చాలు. క్రాస్ అయ్యేది ఉంటే పెద్ద పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. కాకపోతే స్టే కంటిన్యూస్ 3-4 days సేమ్ ఆల్టిట్యూడ్లో స్టే చేయాలంటే దోలు తీరిపోతుంది. ఇదే మాట ఇంట్లో చెప్తే ఐ థింక్ యూ కెన్ ఇమాజిన్ ద రెస్పాన్స్. ఇందాక వాళ్ళిద్దరి సిచ్యువేషన్ గురించి చెప్తేనే వచ్చేయమన్నారు డైరెక్ట్ రిటర్న్. ఇక్కడ నుంచి నూబ్రా నుంచే ఇంటికి రమ్మన్నారు ఫస్ట్. ఇంకా రేపు నెక్స్ట్ 3-4 days స్కెడ్యూల్ చెప్తే మా కెప్టెన్ చెప్పిన మాటలు మా ఇంట్లో వాళ్ళు వింటే ఇంకా నన్ను కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇంకొంతమంది ఏమో అంతా చిల్ అవుతున్నారు. ఫైర్ క్యాంప్ వేసినారు, మొత్తం ఫైర్ క్యాంప్లో చిల్ అవుతున్నారు అందరూ, నవ్వుకుంటా జోక్స్ వేసుకుంటా. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏందో నా భయం ఏందో నాకు అర్థం కావట్లే. కెప్టెన్ అంత సీరియస్గా చెప్పినాడంటేనే, అంటే కెప్టెన్ కూడా అంత సీరియస్గా తీసుకోకపోతుండే. కాకపోతే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఎమర్జెన్సీ కండిషన్. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని పొద్దునేకి పంపించేస్తున్నారు స్ట్రైట్ బ్యాక్ టు హోమ్. సో అట్లా నెక్స్ట్ ఇంకెవడు అవుతాడు అని చెప్పి కెప్టెన్ భయం. నూబ్రా నుంచే రిటర్న్ పోతున్నారు ఇద్దరు రైడర్స్, రిటర్న్ వస్తున్నారంటే నవ్వుకుంటారంట. అది కరెక్ట్. కాకపోతే వీ కాంట్ జడ్జ్ ఆర్ ఫిజికల్ కండిషన్, వీ కాంట్ జడ్జ్ అవర్ ఇమ్యూనిటీ. సో చెప్పలేం మన బాడీ అలవాటు లేని పనులు ఎట్లా తట్టుకుంటుందో మనకు కూడా తెలియదు కాబట్టి, అలవాటు లేని థింగ్స్. సో డోంట్ నో హౌ అవర్ బాడీ క్యాన్ హ్యాండిల్ దిస్ హై ఆల్టిట్యూడ్ థింగ్స్. బట్ లెట్స్ హోప్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ సేఫ్ అండ్ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. చలో ఇప్పుడు నైట్ కొంచెం స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ 5కి లేసి 6కి ఇక్కడి నుంచి డిపార్ట్ అవ్వాలి. అది మరి పరిస్థితి. ఏఎంఎస్, వాటర్ క్రాసింగ్స్, high altitudes. We'll see. ठीक है. Good night from Nubra Valley.